సో నిన్న వియత్నాంలో దారుణమైన ఘటన జరిగింది. ఒక పర్యాటక బోటు బోల్తా పడ్డది. దీంతో 15 మంది చనిపోయారు. అందులో ముగ్గురు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు ఉన్నారు, పాపం తెలుగు వాళ్ళు ఉన్నారు. 10 మంది తమిళియన్లు ఉన్నారు, 2 కేరళీయులు ఉన్నారట. 250 డిస్ట్రిబ్యూటర్లను విదేశీ టూర్కు తీసుకుపోయిందట ఒక సెల్ ఫోన్ కంపెనీ, ఒక మొబైల్ కంపెనీ. ఆ డిస్ట్రిబ్యూటర్లందరినీ ఉంటారు కదా, ఏదో మీరు ఈ టార్గెట్ రీచ్ అయితే మిమ్మల్ని ఆడికి తీసుకుపోతాం వీడికి తీసుకుపోతాం అంటారు కదా. సో అయితే సెల్ ఫోన్ కంపెనీ అట వియత్నాం తీసుకుపోయిందట. అంత బోట్ ఎక్కిరు, మధ్యలో పోయిన తర్వాత బోటు బోల్తా పడ్డది. సైట్ సీయింగ్కు 3 బోట్లు బయలుదేరినాయట. 36 మందితో బయలుదేరిన బోటు మునిగిపోయింది. 21 మందిని రక్షించిన భద్రతా నౌకాదళాలట. సో వాళ్ళు కూడా వెంటనే అలర్ట్ అయినారు. కానీ మరి ప్రమాదం ఎట్లా జరిగింది? ఇగో నీటిలో మునిగిపోయిన పడవ సహాయ కార్యక్రమాల్లో వియత్నాం సరిహద్దు భద్రతా నౌకాదళం సిబ్బంది. ఇటు చూడండి, మొత్తం ఇదైపోయింది. ఒక పాలమూరు వాసి కూడా తప్పించుకున్నట. నీరంటే భయమే అనేది బతికించిందట. త్రుటిలో తప్పించుకున్న పాలమూరు వాసి. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన లావా మొబైల్ ఫోన్ డిస్ట్రిబ్యూటర్ మహమ్మద్ ముక్తధీర్ కూడా కంపెనీ ట్రిప్ మీద 2 రోజుల క్రితం వియత్నాం పోయిండట. ఆయనతో పాటు వియత్నాం పోయిన మిగతా టూరిస్టులు శనివారం ఉదయం బోట్లో సముద్రంలోకి పోయిరట. ముక్తధీర్కు నీళ్లంటే భయం ఉండడంతో బోట్ ఎక్కలేదట. అదే ఆయన ప్రాణాలు కాపాడింది. మధ్యాహ్నం 1:30కి ముక్తధీర్ తాను సేఫ్గా ఉన్నానని ఇంటికి సందేశం పంపించిందట. ఒకవేళ ఆయన ఆ బోట్ ఎక్కుంటే కథం, అంతే సంగతి. ఇదేంది మొబైల్ కంపెనీ, లావా మొబైల్ కంపెనీ అట. లావా అనే కంపెనీ ఉంది కదా, ఆ మొబైల్ కంపెనీ వాళ్ళు టూరిస్టులను తీసుకుపోయారట. అదే అక్కడికి తీసుకుపోయారట డిస్ట్రిబ్యూటర్లను. వియత్నాంలో భారతీయ విహారయాత్ర పెను విషాదంగా ముగిసింది. అప్పటిదాకా పర్యాటక బోటులో సాగిన సరదాలను సంద్రం ముంచేసింది. వియత్నాంలోని పూక్వాక్ ద్వీపం సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో 15 మంది మరణించారు. 36 మంది ప్రయాణిస్తున్న బోటు తిరగబడి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 3 ఆంధ్రులు చనిపోగా మరొకరు అపస్మారక స్థితిలో ఉన్నారు. తమిళనాడుకు చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తక్కిన కేరళకు చెందిన 2 మృత్యువాత పడ్డారు. తక్కిన 21 మందిని భద్రతా సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. ప్రముఖ మొబైల్ కంపెనీ వ్యాపార టూర్లో భాగంగా భారతదేశం నుంచి సుమారు 250 మంది పర్యాటకులను వియత్నాం తీసుకెళ్లింది. ఆంధ్ర నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది మొబైల్ డీలర్లు ఈ విహారయాత్రకు పోయారు. శనివారం 3 బోట్లలో పర్యాటకులు సైట్ సీయింగ్కు వెళ్లారు. 36 మంది ఓ బోట్లో బయలుదేరారు. వారిలో 32 మంది పర్యాటకులు కాగా 4 సిబ్బంది. అకస్మాత్తుగా వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అలల తీవ్రత చూస్తుండగానే పెరిగిపోయింది. కడలి కల్లోలంగా మారింది. 10:30 గంటల ప్రాంతంలో అంథోయ్ పోర్టుకు 400 మీటర్ల దూరంలో బోటు తిరగబడి మునిగిపోయింది. బోటు నుంచి కొందరు దూకేశారు. మిగిలిన వారు బోటుతో పాటే మునిగిపోయారు. వారిలో 15 మంది చనిపోయారు. సరిహద్దు భద్రతాదళం, నౌకాదళం బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని 21 మందిని ఎట్టకేలకు రక్షించగలిగాయి. ప్రతికూల వాతావరణం, అలల తీవ్రతతో పాటు ప్రమాదానికి గురైన పడవలో సాంకేతిక లోపం కోణం పైన కూడా వియత్నాం అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిరట. సో బాధిత కుటుంబాలకు సచివాలయంలో కంట్రోల్ రూమ్ సిబ్బందిని కూడా ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చని అధికారులు చెప్తున్నారు. కానీ ఘోరం పాపం. ఏదో వాళ్ళు ఎంజాయ్ చేద్దామని, ఏదో వాళ్ళు ఎంత కష్టపడి ఆ టార్గెట్ రీచ్ అయితే వాడు తీసుకుపోయిండు ఆ కంపెనీ వాడు పాపం. ఎవరిని అడుగుతామా? ఏ దేశంగా దేశం కథ వ్యవహారం.